Good morning friends, welcome to my channel. Today ఈనాడు న్యూస్ పేపర్ 21st December. భూమికి పక్కా లెక్క. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రీసర్వేకు నేడు శ్రీకారం. 100 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్ళీ సమగ్ర సర్వే అని చెబుతున్నారు. రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే జరగబోతుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పేరుతో రూపొందించిన కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో లాంఛనంగా దీనిని ప్రారంభించనున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో చిక్కులే అంటున్న రామన్ మెగసెస అవార్డు గ్రహీత పాలగుమి సాయినాథ్. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 చట్టాల వల్ల వ్యవసాయ రంగం మరింత తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడమే కాదు, ప్రజా పంపిణీ వ్యవస్థ మీద, ఆహార భద్రత పైన తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ జర్నలిస్ట్ రామన్ మెగసెస అవార్డు గ్రహీత పాలగుమి సాయినాథ్ అభిప్రాయపడ్డారు. రైతుకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా వ్యవసాయ మార్కెట్లను పటిష్టపరచడం, వ్యవసాయం అనుబంధ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం కాకుండా కార్పొరేటర్లకు పూర్తిగా అప్పజెప్పడం వల్ల రైతుల పరిస్థితి, ప్రత్యేకించి సన్న చిన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని ఆయన అన్నారు. అప్పుల్లో ఖర్చుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముందుంది అని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ తన ఖర్చుల్లో ఎక్కువ భాగం అప్పుల రూపంలోనే సమీకరించింది. 100 రూపాయలు ఖర్చు చేస్తే అందులో 51 రూపాయలు అప్పు రూపంలో తెచ్చుకున్నదే అంటున్నారు. మిగిలిన కొన్ని ముఖ్య రాష్ట్రాలలో ఇలా అప్పు రూపంలో తెచ్చుకున్నది 100 రూపాయలకు 30 రూపాయలు మించకపోవడం గమనార్హం అని చెబుతున్నారు. సామాన్యుడుల గురుద్వారాకు బందోబస్తు లేకుండా ప్రధాని రకాబ్గంజ్ సందర్శన. దేశ రాజధాని ఢిల్లీలోని గురుద్వార్ రకాబ్గంజ్ సాహిబ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. సిక్కుల 9వ గురువు గురుతేజ్ బహదూర్కు నివాళులర్పించి ప్రార్థనలు చేశారు. బందోబస్తు ఏర్పాట్లేవీ లేకుండా సామాన్యుడి తరహాలో ప్రధాని గురుద్వారాకు రావడం గమనార్హం అని చెబుతున్నారు. ఆయన రాక సమయంలో ట్రాఫిక్ను కూడా మళ్లించలేదు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల లేఅవుట్లలో బోర్లు అని చెబుతున్నారు. నవరత్నాలలో భాగంగా వైకాపా ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పథకానికి ఈ నెల 25న శ్రీకారం చుట్టనుంది. పంపిణీ చేయనున్న స్థలాలలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు నీటి కొరత తలెత్తకుండా చర్యలు ప్రారంభించింది. పట్టణాలలో దీనికోసం ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్ విభాగానికి బాధ్యతలు అప్పగించింది. జిల్లాలోని వివిధ పురపాలకలలో ఫ్లాట్లకు 41 కోట్లతో అంచనాలు రూపొందించి టెండర్లు పిలిచారు. వచ్చే నెల నుంచి పనులు మొదలు కానున్నాయి. పేదలందరికీ ఇల్లు పథకం మొదటి దశ కింద జిల్లాలలోని పురపాలకలలో 44 లేఅవుట్లు వేశారు. జగనన్న కాలనీల పేరుతో మొత్తం 61,185 ఇళ్లను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇవన్నీ చాలా వరకు ఊళ్లకు దగ్గరగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో కనీస అవసరాలు లేవు. పేదల ఇల్లు నిర్మాణం మొదలు పెడితే నీటికి సమస్యలు ఎదురుకానున్నాయి. ఈ నేపథ్యంలో పనులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చోట్ల బోర్లు వేయాలని నిర్ణయించారు అని చెబుతున్నారు. సచివాలయాలలోనే రిజిస్ట్రేషన్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లన్నీ ఇక గ్రామ వార్డు సచివాలయాలలోనే జరగనున్నాయి. అక్కడ నుంచే పంచాయతీ కార్యదర్శులే సబ్ రిజిస్టర్ విధులను నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి అని చెబుతున్నారు. ఏటీఎం చోరీలు చిక్కారు. నాగపూర్లో ప్రధాన నిందితుడు, తిరువలూరులో 2 రాజస్థాన్ దొంగల ముఠాగా గుర్తించారు. అనేక ప్రాంతాలలో ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న దొంగల ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. మహారాష్ట్రలోని నాగపూర్లో ప్రధాన నిందితుడు, తమిళనాడులోని తిరువలూరులో మరో 2 పట్టుబడ్డారు. ఈ ముఠాలోని తక్కిన వారి కోసం గాలిస్తున్నారు. దీనిని రాజస్థాన్ దొంగల ముఠాగా గుర్తించారు అని చెబుతున్నారు. బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ.
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా యువనటుడు అభిజిత్ నిలిచారు. 105 రోజుల పాటు సాగిన షోలో బుల్లితెర, వెండితెర, సామాజిక మాధ్యమాలకు చెందిన 19 మంది కళాకారులు పాల్గొన్నారు. సినీ నటుడు నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో కేంద్రంగా ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉత్కంఠభరితంగా సాగింది. చివరి రోజు వరకు నిలిచిన 5గురు పోటీదారులు ఎలిమినేషన్లను అతిథులుగా హాజరైన పలువురు సినీ ప్రముఖులు ప్రకటించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి 2 మిగిలారు. గ్రాండ్ ఫినాలేకు సినీ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై విజేతలను ప్రకటించారు. బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్న అభిజిత్ 50 లక్షల రూపాయల పారితోషికంతో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు. రన్నరప్గా యూట్యూబర్ అఖిల్ సార్థక్ నిలిచారు అని చెబుతున్నారు. వైకాపా కార్యాలయంలో నేడు సీఎం జన్మదిన వేడుకలు. ముఖ్యమంత్రి జగన్ జన్మదినం సందర్భంగా సోమవారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించి అనాథులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొంటారని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. డీజిల్ ఇంజిన్ బస్సులకు విద్యుత్ బ్యాటరీ. ఆర్టీసీలోని కొన్ని బస్సులను డీజిల్ ఇంజిన్ స్థానంలో విద్యుత్ బ్యాటరీతో నడిచేలా మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే విధంగా తిరుమల ఘాట్లో నడిపిన విద్యుత్ బస్సు విజయవంతం కావడంతో అక్కడే మరిన్ని నడపాలని భావిస్తున్నారు. తిరుపతి తిరుమల ఘాట్ తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో విద్యుత్ బస్సులు నడపాలని యోచిస్తున్నారు. గతంలో కొత్త విద్యుత్ బస్సులు తీసుకొని నడపాలని అనుకున్నప్పటికీ గుత్తేదారు కిలోమీటర్కు ఎక్కువ ధర కోట్ చేయడంతో ఆ ప్రతిపాదన ఆపేశారు. ఇప్పుడు పాత వాటికి ఇంజిన్ మార్చి విద్యుత్ బస్సులుగా నడిపేందుకు సన్నద్ధమవుతున్నారు అని చెబుతున్నారు. ఒంటెత్తు మురిపం. సాధారణంగా ఒంటెలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. కానీ ఇక్కడ ఒంటె పిల్లలు నలుపు, తెలుపు రంగులు ఆకట్టుకుంటున్నాయి. 5 రోజుల క్రితమే పుట్టిన ఇవి దాదాపు 5 అడుగుల ఎత్తుతో ముచ్చట గొలుపుతున్నాయి. హైదరాబాద్ ముసారాంబాగ్లో రోడ్డు పక్కన ఉన్న వీటిని చూసి ఆ మార్గంలో వెళ్ళేవారు ఆగి మరీ సెల్ఫీలు తీసుకొని మురిసిపోతున్నారు. చిన్నారులు వాటిని చూసి కేరింతలు కొడుతున్నారు. వీటి యజమాని మధ్యప్రదేశ్కు చెందిన ఆత్మారాం నగరంలో ఒంటెపాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు అని అంటున్నారు. రాబడి కాదు, ఖర్చు రెట్టింపయింది అని చెబుతున్నారు. పంటలకు 5 రెట్లు పెట్టుబడి వ్యయం పెరిగితే అన్నదాతల ఆదాయం ఎలా రెట్టింపు అవుతుంది? ఇది అసాధ్యం. గతంలో జరిగిన అధ్యయనం ప్రకారం సరాసరి రైతు కుటుంబం ఆదాయం నెలకు 6,426 రూపాయలు. పంజాబ్, కేరళలో ఎక్కువ కాబట్టి సగటు ఎలా ఉంది? ఆ 2 రాష్ట్రాల్లోనే మరీ ఎక్కువ కాదు. సుమారు 10,000 రూపాయలు రైతుల ఆదాయానికి సంబంధించి కొత్త సమాచారాన్ని కేంద్రం బయటకు రానేయడం లేదు. తక్కువ ఆదాయంతో ఎలా బతకాలో దిక్కుతోచక రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని మరింత ఇబ్బందులకు గురి చేసేలా కొత్త చట్టాలు తెచ్చారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచకుండా రైతుల ఆదాయం పెరగదు. అలాంటిది పూర్తిగా కార్పొరేటర్లకు అప్పగిస్తే ఎలా సాధ్యమవుతుంది? అనేక అధ్యయనాలు చెబుతున్నది ఏమిటంటే ప్రైవేటు వ్యాపారులు కొనేదానికంటే ఏపీఎంసీలలో 19% ధర ఎక్కువగా వస్తుంది. చిన్న వ్యాపారులైతే రైతులు కొంతైనా మాట్లాడగలరు. బడా కార్పొరేట్ సంస్థలతో రైతులు ఎలా సంప్రదింపులు జరుపుతారు? సన్న చిన్నకారు కాదు, ఓ మాదిరి పెద్ద రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యవసాయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతుంది అని రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత పాలగుమి సాయినాథ్ చెబుతున్నారు.